హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఎస్ విజన్. ఈరోజు గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే విషయాల్ని డిస్కస్ చేసుకుందాం. గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా లేదా పూజా గదిలో ఉండొచ్చా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. గరుడ పురాణం అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడికి చెప్పారు కాబట్టి గరుడ పురాణం అనేది ఇంట్లోనే కాదు పూజా గదిలో కూడా ఉండొచ్చు. దైవ భక్తితో పౌరాణికంగా ఆలోచించిన మనం భౌతిక దృష్టిలో విజ్ఞానవంతంతో కూడా ఒకసారి పోల్చి చూద్దాం. మెడిసిన్ చదివే విద్యార్థులు వేడి వేడి నీళ్లతో ఉడికించే కత్తులు, స్టెరిలైజింగ్ బ్లేడులు, సూదులు, కత్తెరలతో కోతలు వేయడం, సూదులతో కుట్లు వేయడం, రక్తస్రావాలని చూడడం, అబార్షన్ పేర్లతో కడుపులో పిండాలని ముక్కలు ముక్కలుగా చేయడం, కుండలుగా పడిపోయేటట్టు చూడడం, హస్తిపందిరాలను మోడల్స్గా ఇంట్లోనే పెట్టుకొని ప్రాక్టీస్ అనే పేర్లతో పిలవడం, మానవుల ఎముకలు, రక్త మాంస మలమూత్రాలను పరీక్షల పేర్లతో ఇంట్లోనూ బయట చెయ్యడం ఈ రోజుల్లో అంతా సర్వసాధారణం అయిపోయింది. గరుడ పురాణంలో పాపం చేసిన వారికి ఇలాంటి శిక్షలు ఉంటాయని మాత్రమే చెప్తుంది. కానీ మెడిసిన్ చదువులు అంతకంటే భయంకరమైన పనులను చేస్తూ చూపిస్తూ మెడిసిన్ చదివే విద్యార్థులకి నేర్పించడమే మెడిసిన్ చదువు యొక్క ఉద్దేశం. నిజ జీవితంలో గరుడ పురాణంలో చెప్పిన శిక్షలు కంటే అంతకంటే భయంకరమైన శస్త్రచికిత్సలు చేస్తుంటారు మెడిసిన్ చదివే విద్యార్థులు. ఇంకా ఆ చదువు కోసం వాటి కోసం వాడే పరికరాలను కూడా ఇంట్లోనే పెట్టుకుని ఉంటారు. ఇంకా మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఆ కత్తులు, కటార్లు, సూదులు మధ్య సహజీవనం చేసి పిల్లల్ని కూడా కంటూ ఉంటుంటారు. మెడిసిన్ చదువుతో పోల్చుకొని చూస్తే గరుడ పురాణంలో కేవలం ఏ పాపం చేసిన వారికి ఏ శిక్ష పడుతుంది, వాళ్ళు ఈ పాపం చేస్తే ఈ నరకంలోకి వెళ్తారు అని మాత్రమే ఉంటుంది. ఇది కేవలం మీకు భౌతిక దృష్టిలో అర్థం కావడం కోసం గరుడ పురాణాన్ని మెడిసిన్ పుస్తకంతో పోల్చడం జరిగింది. ఎందుకు అంటే గరుడ పురాణంలో కంటే భయంకరమైన పనులు మెడికల్ పుస్తకంలో ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన మెడిసిన్ పుస్తకమే ఇంట్లో ఉన్నప్పుడు ఏం కానప్పుడు గరుడ పురాణం ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఎవరికి ఏమీ కాదు. అది ఉత్తి అపోహ మాత్రమే. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకొని చదువుకున్న వాళ్ళకి చాలా జ్ఞానం వస్తుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి హాని అనేది జరగదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో గరుడ పురాణంలో ఉన్న ఇంకొంత విలువైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ రావాలంటే నన్ను ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.